మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. రైట్. ఇక ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో మానవత్వాన్ని చాటే ఘటన చోటు చేసుకుంది. అల్లెగూడెం గ్రామానికి చెందిన గర్భిణి గుమ్మడి కృష్ణవేణికి తెల్లవారుజామున అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు లేని నేపథ్యంలో స్థానిక గిరిజనులు కృష్ణవేణిని ట్రాక్టర్ ద్వారా కొంత దూరం తరలించారు. అయితే వట్టివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ట్రాక్టర్ వాగు దాటి వెళ్లే మార్గం లేకపోయింది. దీంతో గ్రామస్తులు ఆమెను భుజాలపై మోస్తూ వట్టివాగు దాటించి సమీప రహదారికి తీసుకువెళ్లారు. అనంతరం అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అవసరం ఉన్నందున ఆమెను హనుమకొండ జీఎంహెచ్ ఆసుపత్రికి రిఫర్ చేశామని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. థ్యాంక్ యూ బ్రాహ్మణి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం ములుగు జిల్లాలో ఆ ఏజెన్సీ ప్రాంతం కనుక అక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా జిల్లాల కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆ వర్షాలతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కలెక్టర్లను ఆదేశించారు. మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ములుగు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో గర్భిణీలు, ఆ గర్భిణీ స్త్రీలను అయితే ముందస్తుగా అక్కడ పెద్ద ఎత్తున వాగులు వంకలు పొర్లిపోతుండటంతో కొంత ఆ గర్భిణీ స్త్రీలు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. దీనికి సంబంధించి మనం ఆ కృష్ణవేణి అనే గర్భిణి 7 నెలల గర్భిణి తనకు ఆ పురిటి నొప్పులు రావడంతో అక్కడ నుండి నేరుగా వారి యొక్క స్థానికులు ట్రాక్టర్ లో తీసుకొని వచ్చిన తర్వాత అక్కడ అల్లిగూడెం దగ్గర ఒక వాగైతే ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆ ప్రవహించే క్రమంలో తనకు పురిటి నొప్పులు ఎక్కువ రావడంతో అక్కడ ఉన్న గిరిజనులు ఆ యొక్క కృష్ణవేణిని ఆ వాగులో ఎత్తుకొని వాగు దాటించారు. అక్కడ నుండి నేరుగా ఆ ములుగు హాస్పిటల్ కి అయితే తరలించారు. కొంత ఆమె సీరియస్ గా ఉండడంతో హనంకొండ మెటర్నిటీ హాస్పిటల్ కి అయితే తరలించారు. తనకు కృష్ణవేణికి అయితే 7 నెలల గర్భవతి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ఆ క్షేమంగా గిరిజన ప్రాంతాలు కూడా క్షేమంగా తనను కృష్ణవేణిని అయితే తరలించారు. గతంలో చూసుకున్నట్లయితే భారీ వర్షాల నేపథ్యంలో చాలా మంది గర్భిణీ స్త్రీలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి. అలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ముందస్తు చర్యలుగా ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో ఖచ్చితంగా వారిని ఆ డెలివరీ అయ్యే సమయానికి ముందే ఆ ప్రథమ చికిత్స కోసం హాస్పిటల్ కి అయితే తరలించేందుకైతే జిల్లా కలెక్టరు ఆ స్థానిక అధికారులు డిఎంహెచ్ఓ అధికారులు అయితే ముందస్తుగా చర్యలు చేపట్టారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా ఈ యొక్క వర్షాల నేపథ్యంలో గతంలో చూసుకున్నట్లయితే చాలా ఊర్లు గ్రామాలు కొట్టుకుపోయి చాలా మంది అయితే వరదలో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అలాంటి సంఘటనలు అయితే పునరావృతం కాకుండా గర్భిణీ స్త్రీలను అయితే ముందస్తుగా తరలించారు. ఈ యొక్క కృష్ణవేణి కూడా ఇప్పుడైతే తను బాగానే ఉందని అయితే తన యొక్క బంధువులు అయితే తెలిపారు. హనంకొండ హాస్పిటల్లో అయితే ప్రథమ చికిత్స నిమిత్తం అయితే హనుమకొండ హాస్పిటల్ కి అయితే తరలించారు. ఇప్పుడైతే లేకుండా క్షేమంగా ఉన్నదైతే వైద్యాధికారులు తెలిపారు. ఎస్ సాల్మన్, మన విజువల్స్ లో చూస్తూ ఉన్నాం ఒక గర్భిణిని ఒక ఇద్దరు మోసుకుని వెళ్లిన దృశ్యాలైతే స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వారికి శాశ్వత పరిష్కారం అంటే ఎప్పుడైనా సరే వానాకాలం వచ్చిందంటే ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంటుంది. గర్భిణీలు కానీ ఏదైనా డిసీజ్ తో బాధపడుతూ లేదంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న టైంలో కూడా మరి ఈ నేపథ్యంలో వారికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ఏదైనా అధికారులు ఏదైనా కృషి చేశారా? మరి ఆ దిశగా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే గతంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం పెద్ద వాగు కొట్టుకపోవడంతో అంటే దానికి రోడ్డు పూర్తిగా తెగిపోవడంతో సమీప గ్రామంలోని చాలా మంది అయితే చనిపోయిన సంఘటనలు అయితే ఉన్నాయి. అంటే ఏజెన్సీ ప్రాంతాలు, అది ములుగు ఏజెన్సీ ప్రాంతం కనుక ఉధృతంగా అంటే కింది భాగంలో ఉంది కనుక ఖచ్చితంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో మాత్రం పెద్ద ఎత్తున వరదలు
ఆ నదులు ఉప్పొంగి పొరుతున్న అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ యొక్క గర్భిణీ స్త్రీని కూడా ముందస్తుగా ఎలాంటి ఇబ్బంది జరగకూడదు అని అయితే ఆ గర్భిణీ స్త్రీని అయితే తన బంధువులు అయితే ముందుగా తరలించారు. ఒకవేళ కంటిన్యూషన్ గా అదే వర్షాలు కనుక పెద్ద ఎత్తున వచ్చిందంటే ఆ గ్రామాలకైతే రాకపోకలకైతే అంతరాయం కలిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఆ శాశ్వత పరిష్కారానికైతే ప్రభుత్వం సుమగం చేసిన అధికారులు మాత్రం కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే గతంలో కురిసిన వర్షాలకు ఆ యొక్క ముళ్ళకట్ట బ్రిడ్జి అది పూర్తిగా తెగిపోవడంతో ఇప్పటి వరకు అయితే శాశ్వత పనులైతే పరిష్కారం అయితే చూపలేదని అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే ఎప్పుడు ప్రతిసారి వర్షాకాలంలో మాత్రం పెద్ద ఎత్తున గిరిజన ప్రాంతాల్లో అయితే బిక్కుబిక్కుమంటూ వారు ఆ కుటుంబ పిల్లలతో అయితే ఆందోళన వ్యక్తం చేస్తారు. వారి ఇళ్లలోకి కూడా వరద నీరు చేరి పూర్తిగా తన యొక్క వంట సామాగ్రి అయితే పూర్తిగా నీళ్ల మట్టం అయితే అవుతుందని అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రభుత్వం కూడా అక్కడ గిరిజన సంఘాలు లేకుంటే గిరిజన ప్రజలైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపాలి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మాకు వైద్య సదుపాయాలు లేకుంటే రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మనం చూసుకున్నట్లయితే గతంలో కూడా స్వతహాగా గ్రామంలో ఉన్న కొంతమంది వారి యొక్క గ్రామానికి పూర్తిగా రోడ్డు పూర్తి బుద్ధమయం కావడంతో వారే పూర్తిగా వారి యొక్క డబ్బులు వేసుకొని అయితే ఆ రోడ్డును అయితే నిర్మాణం చేసుకునే సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకుంటే జిల్లా అధికార యంత్రాంగం కానీ ఇది అక్కడ ములుగు నియోజకవర్గం నుంచి అయితే సీతక్క ఒక మంత్రిగా ఉంది. ఖచ్చితంగా తను ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో ఒక ఆదివాసీ బిడ్డ కనుక ఖచ్చితంగా అక్కడ మౌలిక వసతులు కల్పించాలి. ఈ రోడ్లు తెగిపోయిన వెంటనే అవి మరమ్మతులు చేయించాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కూడా నిన్న పూర్తిగా ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ప్రవహించే ప్రాంతాల్లో అయితే పర్యటించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ఓకే రైట్ సల్మాన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.